కీరవాణి కెరీర్‌ను రెండుగా విభజించాల్సి ఉంటుంది. అది రాఘవేంద్రరావుకు ముందు, తరువాత కీరవాణి కెరీర్ అని డివైడ్ చేయవచ్చు. రాఘవేంద్రరావు సినిమాలకు కీరవాణి స్వరకల్పన చేసిన తరువాతే ఆయన బాణీలకు మరింత క్రేజ్ లభించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన తొలి చిత్రం అల్లరి మొగుడు మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. తరువాత వచ్చిన చిరంజీవి ఘరానా మొగుడు మరింత బంపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. వెంకటేష్ హీరోగా రాఘవేంద్రరావు రూపొందించిన సుందరకాండకు కూడా కీరవాణి స్వరాలు భలేగా సందడి చేశాయి. ఒకే ఏడాది ఈ 3 సినిమాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలవడంతో కీరవాణి కెరీర్ నింగివైపు దూసుకుపోయింది. రాఘవేంద్రరావు చిత్రాలు ఎంతోమంది నాయికలకు స్టార్డమ్ తీసుకువచ్చాయి. అదే తీరున కీరవాణి రాగాలకు విశేషమైన క్రేజ్ సంపాదించి పెట్టాయి దర్శకేంద్రుని చిత్రాలు. పెళ్లి సందడి చిత్రం ద్వారా రాఘవేంద్రరావుకు డైరెక్టర్గానే కాదు, కొరియోగ్రాఫర్గానూ నంది అవార్డు లభించింది. అంటే అందుకు కీరవాణి స్వరాలు ఎంతలా పనిచేశాయో ఊహించుకోవచ్చు. అలాగే కీరవాణికి తొలి నేషనల్ అవార్డు అందించిన చిత్రం అన్నమయ్య. ఆ చిత్రాన్ని రాఘవేంద్రరావు తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలా దర్శకేంద్రునితో కీరవాణి ప్రయాణం ప్రత్యేకతను సంతరించుకుంది. వారి కాంబోలో అల్లరి ప్రియుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రేమికుడు, ముద్దుల ప్రియుడు, ఘరానా బుల్లోడు, బొంబాయి ప్రియుడు, పరదేశి, గంగోత్రి, శ్రీరామదాసు, పాండురంగడు, షిరిడీ సాయి వంటి సినిమాల్లోని పాటలు జనాన్ని భలేగా అలరించాయి. కె. రాఘవేంద్రరావు నటునిగా ఎంట్రీ ఇచ్చిన పెళ్లి సందడికి కూడా కీరవాణి స్వరాలు సమకూర్చడం విశేషం. ఇలా ఎలా చూసినా రాఘవేంద్రరావుతో కీరవాణి స్వరానుబంధం ప్రత్యేకమైనది. ఆ స్పెషాలిటీ భవిష్యత్తులోనూ సాగుతుందేమో చూద్దాం.